తీసుకెళ్తున్నారు దీన్ని. రైట్, థ్యాంక్ యూ గణేష్. రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్డులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మెడికల్ స్టూడెంట్ ను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. కారు విద్యార్థిని తలపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం ప్రసాదాదిత్య మాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్న ఆమెను హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ కూడా తరలించి చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రత్నకుమార్, మెడికో 2 రోజుల క్రితం మెడికో ప్రియాంకను ఇద్దరు కారుతో ఢీకొట్టించిన ఘటన ఆలస్యంగా కూడా వచ్చింది. ఇప్పుడు ఆమెను హైదరాబాద్ తరలించి చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? హిమబిందు, మెడికల్ విద్యార్థిని ప్రియాంక అటువంటి ఆమెకు సంబంధించి రాజమండ్రిలో ఆమె పై నుంచి కారు ఎక్కించారు ఇద్దరు యువకులు. తలపై నుంచి కారు వెళ్లడంతో ఆమె బ్రెయిన్ డెడ్ గా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్ నగర్ పోలీసులు 2 రోజుల క్రితం ప్రసాదాత్య మాల్ దగ్గర యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ప్రాథమిక చికిత్సలో భాగంగా ఇమ్మీడియట్ గా స్వతంత్ర ఆసుపత్రికి, స్థానికంగా ఉన్నటువంటి స్వతంత్ర ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ పరిస్థితి మరింత విషమంగా ఉంది అని అక్కడ వైద్యులు తెలియజేయడంతో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రియాంక సంబంధించి అసలు ఆమె పైకి ఇద్దరు విద్యార్థులు కారును ఎక్కించడం వెనకాల ఇది పగడ్బందీగా చేసినటువంటి పథక ప్రకారం జరిగిన ప్లానా, లేకపోతే అనుకోకుండా ఇది యాక్సిడెంటల్ గా యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందా అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇటు ప్రియాంక స్వస్థలం కర్నూలు జిల్లాగా తెలుస్తోంది. నంద్యాల గేట్ దగ్గర వీళ్ళు నివాసం ఉంటారు. అయితే ఇన్సిడెంట్ అనేది రాజమండ్రిలో చోటు చేసుకుంది కాబట్టి రాజమండ్రికి ఎందుకు రావడం జరిగింది, బంధువుల నివాసానికి వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇటు కాలేజీ పని మీద అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో భాగంగానే ఆమె పైకి కారు ఎక్కించడం జరిగిందా, ఇది కాలేజీలో వారి పని, లేకపోతే ఏ రకంగా ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో ఒక్కసారిగా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి ఆమెకు అత్యవసర చికిత్సను ప్రస్తుతం హైదరాబాద్ లో వైద్యుల నేతృత్వంలో అందిస్తూ ఉన్నారు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో. ఇక ఇద్దరు యువకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రకాష్ నగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఇటు యువకులతో ఏమన్నా విభేదాల కారణంగా కావచ్చు, తన గొడవల కారణంగానే వైద్య విద్యార్థిని కక్షగట్టి ఈ రకంగా ఆమె పైకి కారు ఎక్కించడం జరిగిందా, ప్రసాద్ అంటే ఎగ్జాక్ట్ గా మాల్ దగ్గరే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఇది పథకం ప్రకారం జరిగినటువంటి యాక్సిడెంటా, లేకపోతే ఇది కావాలనే చేశారా అనేది ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హిమబిందు. ఎస్ రత్నకుమార్, అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మెడికో ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారు? ఇంకొకటి అంటే 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినా కూడా ఆలస్యంగా కొంత వెలుగులోకి వచ్చింది. మనకి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా క్లియర్ గా కూడా కనిపిస్తోంది. ఆమెను ఢీకొట్టినట్టుగా కూడా ఆమె స్కూటీ పైన వెళుతున్న కొంత ఇద్దరు వ్యక్తుల్ని వెనక నుంచి ఒక కారు ఢీకొట్టింది. బహుశా ప్రియాంకనే, వెనక సీట్ లో ఉండే వ్యక్తి ప్రియాంకనే కావచ్చు. బట్ పోలీసులు ఇంకా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా ఎక్కడ ఏమి విషయాలు కూడా 2 డేస్ అవుతున్నా కూడా మీడియాలో కూడా ఎక్కడ రాని పరిస్థితి. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకసారి మనం ఆ సీసీ ఫుటేజ్ ను కూడా క్లియర్ గా పరిశీలిస్తే అప్పటికి మాల్లో నుంచి బయటకు వస్తుంది. ముందు వెహికల్ లో స్కూటీలో ప్రియాంక ఉన్నారు, వెనకాల నుంచి ఆ బ్లాక్ కార్ లో ఇద్దరు వ్యక్తులు యువకులు ఉన్నారు. వాళ్ళు వన్స్ యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా కనీసం ఏమాత్రం వెహికల్ ని ఆపకుండా పార్కింగ్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చెబుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం వినిపించుకోకుండా ఆమె పైకి వాంటెడ్ గా ఎక్కించినట్లుగానే వెహికల్ ని అనిపిస్తూ ఉంది ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ చూసినప్పుడు. అయితే మరి ఇంతకు ఆ ఇద్దరు విద్యార్థులు ఎవరు అనేదే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఆమెతో ఉన్నటువంటి అంటే ఎందుకు అంత ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయాల్సి వచ్చింది, చేసి ఆమె పైకి కారును ఎక్కించడం వెనకాల 2 వీలర్ లో వెళ్తున్నటువంటి ఆ మెడికో పైకి కారును ఎక్కించడానికి సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్లను ఇటు ప్రశ్నిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆమెకు అత్యవసర చికిత్సకు సంబంధించి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే మరికొన్ని గంటలలోనే ఆమెకు సంబంధించి ఒక హెల్త్ అప్డేట్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కోమాలో ఉంది కాబట్టి, బ్రెయిన్ డెడ్ కావడంతో ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంది కాబట్టి, సో ఆమెకు మెలకు వచ్చి ఆమె కోలుకుంటే తప్ప అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం లేదు. మరోవైపు ప్రకాష్ నగర్ పోలీసులు
ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి వాళ్ళు మద్యం మత్తులో ఇన్సిడెంట్ కు పాల్పడ్డారా, లేదంటే ఆమె పైన కక్ష కట్టి లేకపోతే ఏదన్నా మరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా, తెలిసిన వ్యక్తులా అనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్డులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మెడికల్ స్టూడెంట్ ను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. కారు విద్యార్థిని తలపై వెళ్లడంతో బ్రెయిన్